नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. काँग्रेसच्या तिकिटासाठी खानापूरच्या आमदाराचा अर्ज. नेखा नाईक स्पर्धेत उतरणार असल्याचे स्पष्ट. प्रत्येकाने मतदानाचा हक्क बजावला पाहिजे असे म्हणणारे कलेक्टर. ज्येष्ठ नागरिकांची बैठक घेऊन सन्मान करण्यात आला. तिकीट वाटपावरून मोदीराजांच्या हायकमांडवर संताप. त्यांच्या सामाजिक वर्गाला एकही जागा न दिल्याने असमाधानी. आजच्या सविस्तर बातम्या. बीआरएस हायकमांडने आदिलाबाद जिल्ह्यातील 10 विधानसभा मतदारसंघात 7 सिटिंगला संधी दिली आणि फक्त 3 जणांना धक्का दिला. विशेष म्हणजे बोथ, खानापूर आणि आसिफाबाद हे 3 मतदारसंघ एसटी राखीव आहेत. बोथमध्ये विद्यमान आमदार राठोड बापूराव यांच्यावर झेडपीटीसी अनिल जाधव यांनी खानापूरमध्ये रेखा नाईक यांच्याऐवजी भुक्या जॉईन्स तर नाईक यांनी आसिफाबादमध्ये काँग्रेसकडून विजय मिळवला होता. झेडपीचे विद्यमान आमदार आत्राम सक्कू यांच्या जागी अध्यक्षपदी कोवल लक्ष्मी यांना तिकीट मिळाले. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరి వరకు ప్రయత్నాలు చేశారు. టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. అదే సమయంలో తాను పోటీలో ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో తిరిగి తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్టడుగుతానని అన్నారు. ప్రజలు తన వెంటే ఉన్నారని, తానంటే ఏంటో వారికి తెలుసని, తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం తనకుందని అన్నారు. పోటీలో ఉంటాను, ప్రజలకి నేను చేసిన సేవలు చెప్పుకుంటాను. గ్రామాల్లో తిరిగి డెవలప్మెంట్ చేశాను. వర్షాలు వచ్చినా, తుఫాన్ వచ్చినా 24 అవర్స్ పబ్లిక్లో ఉన్నాను. ఇదేమో రెడీమేడ్ పోస్ట్ కాదు. పబ్లిక్ నమ్మినప్పుడే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పబ్లిక్లో పనిచేశాను. నేనేంటనేది పబ్లిక్కి తెలుసు. పబ్లిక్ యాటిట్యూడ్ నాకు తెలుసు. నా యాటిట్యూడ్ పబ్లిక్కి తెలుసు. ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను. నేను గెలుస్తానే నమ్మకం, ధీమా నాకుంది. ప్రజలు నా తోడుంటారు. ఖచ్చితంగా పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. ఖానాపూర్ టికెట్ సాధించిన భుక్యా జాన్సన్ నాయక్ ఎస్టీ కాదని, కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఆరోపించారు. అతనికి ఎస్టీ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇచ్చిన సంబంధిత అధికారిపై కేసు పెడతానన్నారు. ఉడుంపూర్ కడం మండల్లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ మరి వాళ్ళు చాలా మంది అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు మా క్యాస్ట్ లోనే. వాళ్ళకి సర్టిఫికేట్, ఒక పాపకి ఎడ్యుకేషన్ కోసం అని సర్టిఫికేట్ ఇమ్మంటే ఆ రోజు ఎంఆర్ఓ గాని, ఇలంబర్ది కలెక్టర్ గాని, ఆర్డీఓ గాని సర్టిఫికేట్ ఇవ్వం మేడం, ఇది సుప్రీంకోర్టు తీర్మానం ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, అది ఖచ్చితంగా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వద్దని ఉంది మేడం, మేము ఇవ్వము, దీంట్లో మాత్రం మీరు ఫోర్స్ చేయొద్దని అన్నారు. మరి ఈ రోజు వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్, మరి వాళ్ళకి ఎలా ఆ సర్టిఫికేట్ వచ్చిందని నేను అడుగుతున్నాను. అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక న్యాయం, ఇంకో కాన్స్టిట్యున్సీలో ఇంకో న్యాయమా? రూల్ అనేది అందరికి ఉంటుంది, జియో అనేది అందరికి ఒకటే వర్తిస్తుంది. మరి ఆయనకి ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు? ఖచ్చితంగా ఎంఆర్ఓ మీద కూడా కేసు పెడతాం. భవిష్యత్తు కార్యాచరణపై అడగగా తాను పోటీలో ఉంటానని, నియోజకవర్గ ప్రజలకు 2 సార్లు ఎమ్మెల్యేగా తాను చేసిన మంచి పనులే తనను ముందుకు తీసుకువెళ్తాయని తెలిపారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల మద్దతుతో మళ్లీ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నేను పోటీలో ఉంటాను, ప్రజలతో ఉంటాను, నా జీవితమే ప్రజలకి అంకితం. ఖచ్చితంగా రాత్రి పగలు 12 సంవత్సరాలు నేను కష్టపడాను. నేను చేసిన సేవలు ప్రజల్లో తీసుకెళ్తాను. ప్రజలు నాకు ఆ రోజు తీర్పిచ్చారు. ఒక మహిళగా నాకు జరిగిన అన్యాయం ప్రజల్లో నేను చెప్తాను. ఖచ్చితంగా చెప్పి నేను పోటీలో ఉంటున్నాను. నేను మళ్ళీ ఈ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అవుతాను. అయితే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ నిన్ననే కాంగ్రెస్ లో చేరడంతో ఆమె కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. మరోవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కని ఆత్రం సక్కుకు ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. जिल्हाधिकारी राहुल राज यांनी कोणत्याही प्रलोभनाशिवाय प्रत्येकाने आपल्या मताचा वापर करावा अशी सूचना केली. भारत निवडणूक आयोगाच्या सूचनेनुसार आदिलाबाद जिल्हाधिकारी कार्यालयाच्या
कॉन्फरन्स हॉलमध्ये आय वोट फॉर शुअर कार्यक्रमाचा एक भाग म्हणून जागतिक ज्येष्ठ नागरिक दिनाचे आयोजन करण्यात आले होते। या कार्यक्रमात मोठ्या संख्येने वृद्ध आणि निवृत्त वेतनधारक सहभागी झाले होते। जिल्हाधिकाऱ्यांनी अनेक मुद्द्यांवर चर्चा केली। त्यानंतर मतदार जागृतीचा झेंडा फडकवून उद्घाटन करण्यात आले। त्यांना शाल देऊन सन्मान करण्यात आला। या निवडणुकीत 83% मतदान झाले असून आगामी निवडणुकीत मतदारांनी 100% मतदान करावे यासाठी व्यापक जनजागृती कार्यक्रम राबवण्यात येत असल्याचे त्यांनी सांगितले। ఈ సందర్భంలో సార్ మేము 18 నుంచి 100 కొంతమంది సెలక్షన్ చేసాం సార్ 15 to 120 వరకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత బయట చిన్నపాటి ర్యాలీ చేస్తాను ఆ యొక్క కార్యక్రమం సార్ ధన్యవాదాలు సార్ 12 సంవత్సరాల నుండి వివిధ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా మాకు ఎన్నో కార్యక్రమాలకు మా సపోర్ట్ దొరుకుతూ మన అవగాహన ప్రాప్తానికి సహకారం బ్లెస్సింగ్స్ మేము ఈ కార్యక్రమాలు చేయడం సో ఆ సందర్భంలో ముఖ్యంగా ఓటు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఓటు హక్కు 40 నుంచి 50 సంవత్సరాలుగా ఓటు వేస్తే కాదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ గారి ఆదేశాలతో సహకారం వయోవృత్తుల సమైక్య వయోవృత్తుల కాన్ఫెడరేషన్ సహకారంతో గవర్నమెంట్ యొక్క ఆఫీసర్స్తో వాళ్ళతో పాటు వాళ్ళు సపోర్ట్గా ఉంటారు। లక్ష్మారెడ్డి గారు इकडे पाय ITDA प्रकल्प अधिकारी चाहत बाजपेयी यांनी आदिलाबाद जिल्हा मुख्यालयातील रिम्सला भेट दिली। रिम्सचे संचालक जयसिंग राठोड आणि DMHO नरेंद्र राठोड यांनी पुष्पगुच्छ देऊन त्यांचे भव्य स्वागत केले। रिम्स हॉस्पिटलमध्ये वैद्यकीय उपचारासाठी येणाऱ्या एजन्सी भागातील आदिवासींना संपूर्ण सेवा पुरवल्या जातील याची काळजी करण्याचे निर्देश वैद्यकीय अधिकाऱ्यांना देण्यात आले। यासाठी मंगळवारी त्यांनी रिम्सच्या आपत्कालीन वार्डमध्ये खास स्थापना केलेल्या आदिवासी वैद्यकीय आणि आरोग्य सेवा सहाय्यक केंद्राचे उद्घाटन केले। ITDA मधून 3 अधिकाऱ्यांची नियुक्ती करण्यात आली। 24 तास फिरत्या आधारावर उपलब्ध असतील असे त्यांनी सांगितले। हेल्पलाईन कर्मचाऱ्यांना रिम्समध्ये दाखल केल्यापासून ते डिस्चार्ज होईपर्यंत आणि मोफत वाहनात पाठवण्यापर्यंत त्यांना आवश्यक पूर्ण सहाय्य देण्याच्या सूचना देण्यात आल्या। एजन्सीमधून नियमितपणे येणाऱ्या रुग्णांना त्यांना मिळत असलेल्या वैद्यकीय सेवांचा नियमित अहवाल द्यावा। वार्डात पाठवताना कर्मचारी रक्त तपासणी व इतर लॅब सोबत ठेवावे असे स्पष्ट करण्यात आले आहे। This is Madam Rims Rohde Kawali Ade Kawali. We are there for How many gift packets they want? see what law has taken on the complaints are every day I get at least one call regarding Bolital sir. तेलंगणा युनायटेड मेडिकल अँड हेल्थ एम्प्लॉईज युनियनचा CITU आदिलाबाद जिल्हा समितीच्या नेतृत्वाखाली कॉन्ट्रॅक्ट ANM नियमित करण्याच्या मागणीसाठी चिंता वाढत आहे। आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर पुकारलेला संप आज 8व्या दिवसात पोहोचला आहे। त्याचाच एक भाग म्हणून संप छावणीपासून RTC बसस्थानकापर्यंत रॅली काढून
रॅली काढण्यात आली। त्यावेळी राज्य सरकारच्या विरोधात घोषणाबाजी करण्यात आली। CITU जिल्हा उपाध्यक्ष लिंगल्ला चिन्नण्णा म्हणाले की MPHA पदे भरण्यासाठी राज्य सरकारने जारी केलेली अधिसूचना रद्द करण्यात यावी। 1520 पदांच्या बदलीसाठी ही परीक्षा घेण्यात येणार असून त्यांची निवड करण्यात येणार असल्याचे त्यांनी सांगितले। त्यामुळे कॉन्ट्रॅक्ट कर्मचाऱ्यांना ही परीक्षा द्यावी लागत असून गुणवत्ता असेल तरच त्यांची निवड होईल अशी परिस्थिती आहे। सेवेला 20 गुण दिले तरी फायदा होणार नाही असे ते म्हणाले। त्यानंतर जिल्हाध्यक्ष अग्गिमल्ला गणेश यांच्या नेतृत्वाखाली धर्म समाज पक्षाच्या नेत्यांनीही प्रहार छावणीला भेट देऊन एकजूट व्यक्त केली। आपल्या न्याय मागण्या तत्काळ सोडवाव्यात असे त्यांनी सांगितले। ఈ ప్రభుత్వాలు ఎప్పుడో చేయాల్సినటువంటి రెగ్యులరైజేషన్ ఇప్పటికి కూడా చేయకుండా వాళ్ళను మోసం చేస్తూ వస్తూ ఉంది। మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దిగి వచ్చి వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ను ఒప్పుకొని ఖచ్చితంగా వీళ్ళ ఉద్యోగాలకు భరోసానిచ్చేటటువంటి రెగ్యులరైజేషన్ జీవోను విడుదల చేయాలని మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి కేసీఆర్ గారు నీ యొక్క కుటుంబానికి రెగ్యులరైజేషన్ చేయకుండానే మరి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు మరి అన్ని సీట్లు ఇస్తా ఉన్నావు। మరి మీ కుటుంబానికి లేనటువంటి నిబంధన వాళ్ళకు ఉద్యోగ భరోసాని రాజకీయ ఉద్యోగ భరోసాను ఎట్లయితే ఇస్తున్నావో మరి ఏళ్ల తరబడి చేస్తున్నటువంటి ఈ బిడ్డలకు ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు మీకు తెలియజేస్తూ ఇకనైనా ప్రభుత్వాలు దిగి రావాల్సిందిగా హెచ్చరిస్తూ ఉన్నాం। BRSने जाहीर केलेल्या आमदाराच्या पहिल्या यादीत मुदिराजांना अन्यायकारक वागणूक देण्यात आली आणि त्यांच्या सामाजिक वर्गातील कोणत्याही सदस्याला तिकीट दिले नाही असे असोसिएशनचे राज्य उपाध्यक्ष शिवय्या यांनी सांगितले। आदिलाबाद शहरातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषदेत त्यांनी BRSच्या वागणुकीवरून समाजातील नेत्यांवर संताप व्यक्त केला। ते म्हणाले की CM KCR यांनी 115 लोकांसह पहिली यादी जाहीर केली ज्यामध्ये मुदिराज सामाजिक वर्गातील त्यांना कोणतेही स्थान दिले नाही। ते म्हणत आहेत की राज्याची लोकसंख्या 60 लाख असून 45 मतदारसंघात जिंकण्याची क्षमता असतानाही त्यांना योग्य प्राधान्य दिले जात नाही। मुख्यमंत्री KCR यांना त्यांची ताकद ओळखता येत नाही हे दुर्दैव आहे। ते म्हणाले की न्यूनगंडांना राजकीय दृष्ट्या पाहणे योग्य नाही। पटाणचेरू, संगारेड्डी आणि अल्लेरू यासारख्या भागात मुदिराज वेगवेगळ्या पक्षाच्या वतीने निवडणूक लढवण्यास तयार आहे पण ते संधीचा गांभीर्याने विचार करत आहे। అందరి జమ చేసేసి ఒక గ్రూప్ తీసేసుకుంటే ఏదైతే అధికార పార్టీ సోమవారం నాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తన తొలి జాబితాను 115 మందితో ప్రకటించింది। ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఒక్క బిడ్డకు కూడా చోటు కల్పించకపోవడాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము। రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది జనాభా కలిగి 119 నియోజకవర్గాల్లో 45 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసించే సత్తా ముదిరాజులకు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం మా బలగాన్ని గుర్తించకపోవడం అనేది శోచనీయం। మరి హైదరాబాద్లోని పటాన్ చెరువు కానీ సంగారెడ్డి కానీ నల్లగొండ కానీ ఆలేరు కానీ ఇలాంటి అనేక ప్రాంతాల్లో మా ముదిరాజులు
దాదాపు 19 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల తరఫున సిద్ధంగా ఉన్నప్పటికీ మాకు మాత్రం అవకాశం కల్పించకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. सर्वदानामध्ये अन्नदान हे सर्वश्रेष्ठ आहे. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मने जिंकली आहेत. KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नियमित अन्नदान चालू केले. शेकडो लोक आपली भूक भागवत आहे आणि कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे. आजपर्यंत असे अन्नदान कोणत्याही नेत्याने केले नाही, पण रोज नियमितपणे हे अन्नदान घडत आहे. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी हे त्याच गटाचे आहे. लोक त्यांना आशीर्वाद देत आहे. श्रावण शुक्रवारी या महिन्याच्या 25 तारखेला सनातन हिंदू उत्सव समितीच्या संयुक्त विद्यमानाने 108 सुवासिनीसह सामूहिक वरलक्ष्मी व्रत यशस्वी व्हावे असे समितीचे अध्यक्ष म्हणाले. महासचिव प्रमोद कुमार खत्री व गेडा माधव यांनी विनंती केली. आदिलाबाद शहरातील गोपालकृष्ण मठ येथे आयोजित पत्रकार परिषद कार्यक्रमाचा तपशील उघड झाला. या महिन्याच्या 25 तारखेला श्रावण शुक्रवार या शुभ मुहूर्तावर सकाळी 10 ते दुपारी 12 वाजेपर्यंत सामूहिक वरलक्ष्मी व्रत आयोजित केले आहे. महिलांना मोठ्या संख्येने येऊन उपवासासाठी लागणारे पूजेचे साहित्य सनातन हिंदू उत्सव समितीच्या वतीने देण्यात येणार असल्याची माहिती समोर आली आहे. जगाच्या कल्याणासाठी सेवेचा दृष्टिकोन ठेवून सुमारे 10 वर्ष हे उपक्रम राबवले जात असल्याचे त्यांनी स्पष्ट केले आहे. जय श्री राम, जय श्री राम. गोपाल कृष्ण भगवान की जय, जय. बोलो लक्ष्मी माता की जय, बोलो लक्ष्मी माता की जय. गोपाल कृष्ण भगवान की जय, जय श्री राम, जय श्री राम. जय श्री राम, जय श्री राम. जय श्री राम, जय श्री राम. गोपाल कृष्ण भगवान की जय, माता की जय. जय श्री राम, जय श्री राम. వీళ్ళు సనాతన హిందూ ఉత్సవ వాళ్ళు శుక్రవారం రోజు వరలక్ష్మి పూజ చేస్తున్నారు. అందరూ రావాలని ఈ కార్యక్రమం పెట్టిండ్రు. ఇది వీళ్ళు 10 సంవత్సరాల నుండి చేస్తున్నారు. వీళ్ళు సేవా బుద్ధితో చేస్తున్నారు. వీళ్ళు ఎవరిని ఏది ఆశించకుండా అందరికీ పూజలు అన్ని దొరకాలని పూజలు చేయడానికి వీలు కాదు ఇళ్ళల్లో. అందుకోసం ఇక్కడ పెడితే పోయిన సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా జరిగింది. అందుకోసం ఈ సంవత్సరం కూడా అందరూ అట్లనే వచ్చి గ్రాండ్గా వేయాలి. ఇక్కడ ఏంటంటే వరలక్ష్మి పూజ సామాన్ మొత్తం వాళ్ళే ఇస్తారు. మొత్తం కొబ్బరికాయ, బట్ట, ఉద్బత్తీలు, పసుపు, కుంకుమ, ఆర్తి కర్పూరం, బత్తులు, నూనె అన్నీ మొత్తం ప్రసాదము
అన్ని వాళ్ళే ఇస్తారు, ఆకులు అరటి పండ్లు పోక అన్ని మొత్తం పూజ సామాన్ ఇస్తారు. కాకపోతే అందరూ మంగళారతి అంటే 2 మాణిక్యాలు ఆరతి, ఒక పంచపాల, 2 రాగి చెంబులు తీసుకొచ్చుకోవాలి. ఒకటి కలశం పెట్టడానికి, ఒకటి మనకు పూజ చేసుకోవడానికి. అందుకోసం టైం కూడా 10 గంటలకు పెట్టిండ్రు. అందరు తప్పకుండా रावाली, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. काँग्रेसच्या तिकिटासाठी खानापूरच्या आमदाराचा अर्ज, नेखा नाईक स्पर्धेत उतरणार असल्याचे स्पष्ट. प्रत्येकाने मतदानाचा हक्क बजावला पाहिजे असे म्हणणारे कलेक्टर. ज्येष्ठ नागरिकांची बैठक घेऊन सन्मान करण्यात आला. तिकीट वाटपावरून मोदीराजांच्या हायकमांडवर संताप. त्यांच्या सामाजिक वर्गाला एकही जागा न दिल्याने असमाधानी. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.